నమస్తే అన్న. నమస్తే అండి. పేరు ప్రదీప్ రెడ్డి. ఏ ఊర్లో ఉంటారు? గుమ్మడిదల గ్రామం. ఓకే, వ్యవసాయం చేస్తుంటారా? చేస్తామని. పొలం ఉందా మరి? పొలం ఉంది, ఎకరా 30 గుంటలు ఉంది. ఓకే, రైతు భరోసా పడిందా మరి? ఎకరాకి 6,000 చొప్పున 10,500 పడ్డదండి. ఓకే, మరి సీజన్కి ముందే వేసారు అకౌంట్లలో, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రైతులకు రేవంత్ రెడ్డి గారు ఈ సాయం చేయడం చాలా గొప్పగా భావిస్తున్నాము. ఓకే, ఇక ముందు గిట రైతులను ఇలాగే ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉంది. కొందరికి నచ్చకపోవచ్చు, కొందరు ఎలా అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ అట్లాంటి వ్యాపారాలు చేసేవారు, వాళ్ళకి నచ్చవచ్చు. కానీ రైతులకు మాకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇప్పటివరకు ఒక 10 ఏళ్ళ నుంచి మాకు డ్రిప్ రాలేదు. ఈసారి మేము డ్రిప్ అప్లై చేసుకున్నాం, డ్రిప్ గిట్ వచ్చింది. మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా? రేవంత్ రెడ్డి గారే ఉండాలి. ఇలాంటి పథకాలు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, ట్రాక్టర్లు, మన మీటింగ్ గిట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీటింగ్ గిట్ అయింది. మాకు ఏది పామాయిల్ గురించి కానీ దానికి తీసుకెళ్తామని వాళ్ళు వచ్చి అధికారులు అందరూ చెప్పారు. ఈ అవకాశాలు అందరూ రైతులందరూ ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ అందుతున్నాయా? ఇప్పుడైతే అదే కొందరికి లాస్ట్ టైం పర్లేదు, కానీ ఇక ముందు అందరికీ ఇప్పటి నుంచి చేస్తానని చెప్పారు. అది వేయాలని నేను గిట్ట కోరుకుంటున్నాను. రైతు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సందీప్ రెడ్డి. ఓకే, ఎక్కడ ఉంటారు? ఇదే గుమ్మడిదల విలేజ్లో ఉంటాం, సంగారెడ్డి డిస్టిక్. వ్యవసాయం. పొలం ఉందా? పొలం ఉంది, ఎంత మాకు 1 ఎకరా భూమి ఉంటుంది. ఓకే, రైతు భరోసా పడిందా? పడింది. ఎంత పడింది అంటారు? రైతు భరోసా ఒక్క నిమిషం చెప్తాం, 4,000 చిల్లర ఎంత పడ్డది. అది అంటే సీజన్ ముందే రైతు భరోసా అనేది వేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే అన్న, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, పథకాలు అన్నీ వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది. సన్న బియ్యం చాలా బాగున్నాయి. తింటున్నారా మరి? అవే తింటున్నాం. సన్న బియ్యం వస్తుందన్నారు. ముందు ఎంత వస్తుండే కరెంట్ బిల్లు? ముందు 700, 800 వస్తుండే. ఇప్పుడు 0 బిల్ అయింది. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రయాణిస్తున్నారు? అందరు ప్రయాణిస్తున్నారు. ఓకే, మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 100%, 200%. Subscribe us and press the bell icon for more interesting updates.